అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణుడు ఇప్పటికీ కోట్లాది హృదయాలను పాలిస్తున్నాడు. అసలు కృష్ణుడు కోట్ల హృదయాలను ఎలా గెలుచుకున్నాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికోసం మనం శ్రీకృష్ణుడి జననం నుంచి చివరి వరకు ముఖ్యమైన ఘట్టాలను, ఆయన ఇచ్చిన బోధనలను, రాధాకృష్ణుల యొక్క ప్రేమ, భక్తుల అనుభవాలు, ఆధునిక కాలంలో కూడా ఎందుకు కృష్ణుడి ప్రభావం తగ్గలేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. అనాది కాలం నుండి భూమి మీద సత్యం, ధర్మం, న్యాయం అనే 3 స్తంభాలు ఉన్నాయి. కానీ క్రమంగా కాలచక్రం మారుతూనే అధర్మం పుంజుకుంది. మధుర రాజ్యం మీద రాజ్యభారాన్ని చేపట్టిన కంసుడు క్రూరుడు, అహంకారపు ప్రతిరూపం. అతను కేవలం తన సింహాసనం కోసమే జీవించాడు. ప్రజలపై పన్నులు పెంచి వారి కష్టార్జితాన్ని దోచుకొని శక్తివంతులైన యోధుల్ని భయపెట్టి తన పాదాక్రాంతులను చేసుకునేవాడు. భూమి అంతటా రాక్షసులు విస్తరించి సాధువులను, యజ్ఞాలను, భక్తులను అడ్డుకుంటున్నారు. వేదాలు, యజ్ఞాలు, పూజలు ఇవన్నీ క్రమంగా ఆగిపోతున్నాయి. సాధువులు అడవుల్లో దాక్కుని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూమి ఈ పాపభారం భరించలేక గోమాత రూపంలో దేవలోకానికి బయలుదేరింది. ఆమె కన్నీళ్లు కారుస్తూ బ్రహ్మదేవుని సన్నిధికి చేరింది. ప్రభూ, నా ఒడిలో రాక్షసుల తాండవం ఆగట్లేదు. ధర్మం కూలిపోతుంది, దయచేసి రక్షించండి అని వేడుకుంది. బ్రహ్మదేవుడు ఆ విన్నపం విని అన్ని లోకాల దేవతలను కలుపుకొని క్షీరసాగరానికి వెళ్ళాడు. అక్కడ ఆదిశేషంపై విశ్రమిస్తున్న మహావిష్ణువు ఎదుట వారు ప్రార్థనా గీతాలను ఆలపించారు. విష్ణువు మృదువుగా చిరునవ్వుతో తన భక్తుల వేదనను విని ఇలా అన్నాడు: భూమి మీద ధర్మాన్ని కాపాడేందుకు, అధర్మాన్ని సంహరించేందుకు నేను స్వయంగా అవతరిస్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. మధురలో వసుదేవుడు దేవకిల ఒడిలో జన్మించి కంసుడి పాపానికి ముగింపు పెడతాను. అలా విశ్వాన్ని కాపాడే దివ్య ప్రణాళిక ఆరంభమైంది. భూదేవి మనసులో ఆశాకిరణం వెలిగింది. మధురలోని యదువంశానికి చెందిన యువరాజు వసుదేవుడు. బహు సౌందర్యమూర్తి దేవకిని వివాహం చేసుకున్న రోజున మధుర అంతా ఆనందంతో మునిగిపోయింది. కంసుడు తన చెల్లెలు దేవకిని స్వయంగా రథంలో కూర్చోబెట్టి ఆమె గృహానికి తీసుకెళ్తున్నాడు. అప్పుడే ఆకాశంలో ఒక అశరీరవాణి వినిపించింది: ఓ కంస, నీ మరణానికి కారణమయ్యే 8వ సంతానం ఈ దేవకియే ప్రసవిస్తుంది అని. ఆ వాక్యం విన్న వెంటనే కంసుడి కళ్ళల్లో రక్తం మరిగిపోయింది. ఆ వివాహ సమయంలోనే తన చెల్లెలి ప్రాణం తీయటానికి కత్తి ఎత్తాడు. వసుదేవుడు కంసుడి పాదాల వద్ద నమస్కరించి, రాజా, నీకు భయం 8వ సంతానమే కదా, మేము పుట్టే ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాము. దయచేసి ఈ క్షణంలో దేవకిని చంపొద్దు అని వేడుకున్నాడు. కంసుడు ఆలోచించి దేవకిని కారాగారంలో బంధించాడు. వసుదేవుడు, దేవకి ఇద్దరూ కఠినమైన కారాగారంలో ఉండిపోయారు. వసుదేవుడు దేవకిలకు పుట్టిన ప్రతి బిడ్డను కంసుడు పుట్టిన వెంటనే సంహరించేవాడు. దేవకి కన్నీళ్లు కారుస్తూ ప్రతిసారి భగవంతుణ్ణి ప్రార్థించేది. ప్రతి మరణం భవిష్యత్తు కోసం ఒక పీడకలగా మారింది. 7వ గర్భంలో ఉన్న సంకర్షణుడు, ఆయనే బలరాముడు, విష్ణు మాయశక్తితో దేవకి గర్భం నుండి రోహిణి గర్భంలోకి మార్చాడు. అలా కంసుడు 7వ గర్భం మాయమైందని అనుకున్నాడు. ఆశ్వయుజ మాసం, రోహిణి నక్షత్రం, అర్ధరాత్రి సమయం. కారాగారపు గోడలు బిగుసుకుని ఉన్న గది అంతా దివ్యకాంతి విరజిమ్మింది. దేవకి గర్భం నుండి నీలమణివర్ణం, నవమణుల వలె మెరిసే ఆభరణాలు, శంఖచక్ర గదా పద్మాలు ధరించిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, నాన్న, నేను మీ కుమారుడిగా కృష్ణ రూపంలో జన్మించాను. నన్ను వెంటనే గోకులంలో ఉన్న యశోదనందుల దగ్గరకు తీసుకువెళ్ళండి. వారి కుమార్తెతో నన్ను మార్చండి అని ఆజ్ఞాపించాడు. వసుదేవుడు ఆ శిశువుని తీసుకుని బయటకు వచ్చేసరికి కారాగారపు తలుపులు స్వయంగా తామే తెరుచుకున్నాయి. యమునా నది ఉప్పొంగి ఉన్న వసుదేవుడు నడవగానే నీరు మోకాలికి దిగిపోయింది. అనంతశేషుడు ఆకాశంలో తన ఫణాలను విస్తరించి శిశువుని కాపాడాడు. గోకులానికి చేరుకుని యశోద పక్కన నిద్రిస్తున్న బాలికతో ఈ శిశువును మార్పిడి చేశాడు. కంసుడు ఆ బాలికను తీసుకుని పైకి విసరగానే ఆమె దుర్గాదేవి రూపంలో ఆకాశంలో ప్రత్యక్షమయ్యి
నీ మరణానికి కారణమయ్యేవాడు ఎక్కడో సురక్షితంగా ఉన్నాడు కంస అని హెచ్చరించి అదృశ్యమైంది. ఆ క్షణం నుండి కంసుడు కృష్ణుడి కోసం వేటను ప్రారంభించాడు. వసుదేవుడు తీసుకొచ్చిన ఆ దివ్య శిశువును చూసి నందగోపుడు, యశోదమ్మ ఆనందంతో నిండిపోయారు. ఇది మన ఇంటి అదృష్టం అని ఆ శిశువును యశోదమ్మ కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. గోకులం అంతా ఆ పసిబిడ్డను చూడటానికి తరలి వచ్చింది. ఆ బిడ్డ నీలవర్ణం, మృదువైన చిరునవ్వు, కళ్ళలో కాంతి చూసిన వారంతా మైమరిచిపోయారు. కృష్ణుడు పెరిగే కొద్దీ అల్లరి మొదలైంది. యశోదమ్మ పాలు ఇస్తున్నప్పుడు కూడా కృష్ణుడు పాలు చిందించి గోడలపై చేతి ముద్రలు పెట్టేవాడు. పసిపాపలు ఆడుకునే బొమ్మల కంటే కృష్ణుడు ఎద్దుల కాళ్ల కింద వెళ్ళడం, వెన్నకుండలు కొట్టడం వంటి సాహసాలు చేసేవాడు. గోపికల ఇళ్లల్లో వేలాడే వెన్నకుండలను పగలగొట్టి వెన్న తినడం కృష్ణుడికి ఇష్టమైన పని. గోపికలు ఎంత దాచినా, ఎంత ఎత్తులో పెట్టినా కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఒక కొండలాగా కట్టి దానిపైన ఎక్కి వెన్నను దొంగలించేవాడు. ఈ కృష్ణుడి అల్లరి భరించలేమని గోపికలు యశోదమ్మ దగ్గర ఫిర్యాదు చేసేవారు. కానీ ఆ ఫిర్యాదుల మధ్య కూడా వారి హృదయం కృష్ణుడిపై ప్రేమతో నిండేలా ఉండేది. కృష్ణుడు మురళి పట్టుకుని ఊదినప్పుడు గోకులం అంతా ఆగిపోయేవి. ఆ శృతి విన్న పశువులు పాలేవడం ఆపి నిలబడి వినేవి. గోపికలు తమ పనిని వదిలి వంశీనాథ దిశగా పరిగెత్తేవారు. ఆ స్వరం కేవలం సంగీతం కాదు, అది హృదయాన్ని కట్టిపడేసే ఆధ్యాత్మిక మాధుర్యం. ఒకరోజు గోపబాలులతో ఆడుకుంటూ ఉండగా యమునా తీరానికి వెళ్ళిన కృష్ణుడు నీటిలో విషపూరితమైన కాళీయనాగుడిని చూశాడు. కాళీయుడి వల్ల యమునా నది నీరు నల్లగా మారి ప్రజలు భయంతో దగ్గరకు రాకుండా ఉండేవారు. కృష్ణుడు భయపడకుండా నీటిలో దూకి నాగుడి ఫణాలపై ఎక్కి నాట్యం చేశాడు. ఆ దివ్య నాట్యం చూసి కాళీయుడు ఓడిపోయి యమునా నది విడిచి వెళ్ళాడు. ఈ ఘటన గోకుల ప్రజల హృదయాల్లో కృష్ణుడి ధైర్యాన్ని మరింత పెంచింది. ఇంద్రుడు గోకులంపై వర్షాలతో కోపం చూపించినప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిన్న వేలు మీద ఎత్తి ప్రజలకు వర్షం నుండి రక్షణ కల్పించాడు. 7 రోజులు 7 రాత్రులు కృష్ణుడు ఆ పర్వతాన్ని పట్టి గోకుల ప్రజలను, పశువులను కాపాడాడు. ఈ లీల తరువాత గోకుల ప్రజలు ఇంద్రుని పూజ ఆపి గోవర్ధన పర్వతాన్ని పూజించడం మొదలుపెట్టారు. కృష్ణుడు గోపికలతో ఆడుకున్న ఆటలు కేవలం సరదా కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. రాసలీలలో కృష్ణుడు ప్రతి గోపిక పక్కన ప్రత్యక్షమయ్యి వారిని ఆనందంలో ముంచెత్తేవాడు. వారి హృదయం కృష్ణుడి నామస్మరణలో నిండిపోయి మిగతా లోకాన్ని మరిచిపోయేది. రాధ గోపికలలో అందంలోనూ భక్తిలోనూ అగ్రగణ్యురాలు. ఆమెతో కృష్ణుడి పరిచయం ఒక క్షణంలోనే శాశ్వత బంధంగా మారింది. వారి ప్రేమ భౌతిక కోరికలకు అతీతంగా ఆత్మల ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది. కృష్ణుడు గోకులంలో ఉన్నంతకాలం ప్రజలు బాధలు, భయాలు మరిచిపోయారు. ఆయన అల్లరి, ఆయన ప్రేమ, ఆయన ధైర్యం ఇవన్నీ గోకుల ప్రజల జీవితంలో వెలుగులు నింపాయి. గోకులంలో కృష్ణుడి లీలలు విని కంసుడి భయం మరింత పెరిగింది. అతను పూతన, శకటాసుర, వత్సాసుర, బకాసుర వంటి రాక్షసులను పంపిన వారందరినీ కృష్ణుడు సంహరించాడు. ఇది కంసుని మనసులో అతనే అష్టమ సంతానం అనే భయాన్ని స్థిరపరిచింది. గోకులంలో వసంతకాలం తన సౌందర్యాన్ని విరజిమ్ముతుంది. తాజా పువ్వుల వాసన, మల్లెపూల గజ్జెల శబ్దం, వంశీనాదం గాలిలో వ్యాపించాయి. రాధ గోపికలతో కలిసి యమునా తీరంలో పూలు ఏరుకుంటూ ఉండగా దూరం నుంచి వంశీస్వరం వినిపించింది. ఆ స్వరం విన్న రాధ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అది కేవలం సంగీతం కాదు, అది ఆమె ఆత్మలోని ఏదో దాగి ఉన్న భావాన్ని మేల్కొల్పింది. ఆ మురళీ శబ్దం దిశగా రాధ తిరిగి చూసింది. నీలవర్ణ కాంతి, మోముపై చిరునవ్వు, నెమలిపించ అలంకారం. కృష్ణుడు అక్కడ నిలబడి ఉన్నాడు. రాధమ్మ కళ్ళలోకి కృష్ణుడు చూసిన ఆ క్షణంలో కాలం ఆగిపోయినట్టుగా అనిపించింది. ఇది ఇద్దరికీ మొదటి చూపులోనే ఏర్పడిన ఆత్మల బంధం. ఆ తర్వాత రాధా కృష్ణుడు తరచూ కలుసుకునేవారు. గోపికలతో ఆటలు, యమునా తీరంలో పాటలు, పూలమాలలు కట్టడం, వీటిలో వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే స్నేహితులుగా మారారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా వికసించింది. కానీ ఈ ప్రేమ భౌతిక కోరికలతో కూడినది కాదు, ఇది ఆత్మల సమ్మేళనం. రాధ కృష్ణుణ్ణి ప్రభు అని పిలిచేది. కృష్ణుడు రాధను నా ప్రాణసఖి అని పిలిచేవాడు.
ఒక పౌర్ణమి రాత్రి యమునా తీరంలో గోపికలు కృష్ణుడి మురళీ శబ్దం విని తన చుట్టూ చేరారు. ఆ రాత్రి చంద్రకాంతి, యమునా అలలు, పువ్వుల సువాసన ఇవన్నీ దివ్యమైన వాతావరణం సృష్టించాయి. కృష్ణుడు తన యోగమాయతో ప్రతి గోపిక పక్కన ప్రత్యక్షమయ్యి రాసలీల ఆరంభించాడు. కానీ ఆ రాత్రి రాధ పక్కన ఉన్న కృష్ణుడు ఆమెతో కన్నుల ద్వారా మాత్రమే సంభాషించాడు. ఆ కళ్ళతోనే మాటలకు అతీతమైన ప్రేమ, నమ్మకం, ఆధ్యాత్మిక ఏకత్వం కనిపించేది. మధురకు కంసుడిని సంహరించడానికి వెళ్లాల్సిన సమయం రాగానే కృష్ణుడు గోకులాన్ని విడిచి వెళ్ళాడు. వీడ్కోలు చెప్పే క్షణంలో రాధ కళ్ళల్లో కన్నీళ్లు, కృష్ణుడు మాత్రం ప్రశాంతమైన చిరునవ్వుతో నిలబడ్డాడు. రాధా, నా రూపం నీ ముందు లేకపోయినా నా ఆత్మ నీతోనే ఉంటుంది అని కృష్ణుడు అన్నాడు. ఆ రోజు నుండి రాధ తన జీవితాన్ని పూర్తిగా కృష్ణ స్మరణలోనే గడిపింది. ఆమెకు కృష్ణుడు కేవలం ప్రియుడు కాదు, ఆమె శ్వాస, ఆమె ఆత్మ, ఆమె జీవనార్థం. రాధాకృష్ణుల ప్రేమ భౌతిక బంధాలను దాటి పరమాత్మ జీవాత్మల ఏకత్వాన్ని సూచిస్తుంది. రాధ అనేది భక్తుని ప్రతీక, కృష్ణుడు అనేది పరమేశ్వరుని ప్రతీక. భక్తుడు ఎంత దూరంలో ఉన్నా హృదయంలో భగవంతుడిని స్మరిస్తే ఆయనతో ఏకమైపోవచ్చు అని ఈ కథ చెప్తుంది. ఈ ప్రేమ కథ యుగయుగాలుగా గానాలు, చిత్రాలు, నృత్యాలు, కథల్లో నిలిచిపోయింది. రాధాకృష్ణుల జ్ఞాపకం కేవలం ఒక జంట కథ కాకుండా భక్తి యొక్క పరాకాష్ఠగా నిలిచింది. మధురలో కంసుడి భయంతో ప్రజలు వణికిపోతూ ఉన్నారు. అతను అధికారంలో మునిగి దుర్మార్గ పాలన కొనసాగించాడు. తన బావమరిది అయిన వసుదేవుణ్ణి జైలులో బంధించి పిల్లలను హతమార్చాడు. 8వ సంతానం శ్రీకృష్ణుడు తన మరణానికి కారణమవుతాడని భయం అతన్ని వదలలేదు. గోకులంలో పెరిగిన కృష్ణుడు బాల్యంలోని అన్ని అల్లరి చేష్టలతో పాటు అనేక అసురులను కూడా సంహరించాడు. ఒకరోజు మధురలో ఇలా ప్రకటన చేశారు: మధురలోని రాజసభలో మహామల్ల యుద్ధం, చంప, ముస్తిక కంసుడు స్వయంగా ఆహ్వానిస్తున్నాడు అని. ఈ పిలుపు వాస్తవానికి కంసుడి పన్నాగం. కానీ కృష్ణుడు, బలరాముడు యశోదమ్మ ఆశీర్వాదంతో మధుర యాత్రకు బయలుదేరారు. మధురలో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ముస్తిక, చాణూర అనే మల్లయోధులను కృష్ణుడు, బలరాముడు సులభంగా ఓడించారు. అప్పటికీ కంసుడు కోపంతో కృష్ణుడి తల్లిదండ్రులను అవమానించాడు. ఆ క్షణంలోనే కృష్ణుడు సింహాసనంపైకి ఎగిరి కంసుడిని జుట్టు పట్టుకుని భూమికి పడగొట్టాడు. ఒకే ఒక్క ప్రహారంతో కంసుడి యొక్క దుర్మార్గం ముగిసింది. మధుర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ధర్మం తిరిగి పునరుద్ధరించబడింది. కంసుడి మరణం తరువాత కృష్ణుడు తండ్రి వసుదేవుణ్ణి, తల్లి దేవకిని విడుదల చేశాడు. ఉగ్రసేనుణ్ణి మళ్లీ రాజుగా నియమించాడు. కానీ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. జరాసంధుడు మధురపై 17 సార్లు దాడి చేశాడు. ప్రజల రక్షణ కోసం కృష్ణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మధుర నుంచి సముద్ర తీరానికి వలస వెళ్దాం, అక్కడే ఒక కొత్త నగరాన్ని నిర్మిద్దామని. సముద్ర తీరంలో విశ్వకర్మ యొక్క సహాయంతో కృష్ణుడు ఒక అందమైన, అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాడు. అది బంగారు ప్రాకారాలు, విశాల వీధులు, రక్షణ గోడలు, సుందర ఉద్యానవనాలతో అలరారేది. దాన్ని ద్వారక అని నామకరణం చేశారు. ద్వారక ఆ కాలంలో ఒక శాంతి, సౌభాగ్య చిహ్నంగా నిలిచింది. ద్వారకలో కృష్ణుడు అనేక వివాహాలు చేసుకున్నాడు. మొదటిగా రుక్మిణీదేవి, భక్తి, శ్రద్ధకు ప్రతీక. సత్యభామ, గర్వం, సాహసానికి ప్రతీక. జాంబవతి, ధైర్యం, వినయానికి ప్రతీక. ప్రతి వివాహానికి వెనుక ఒక సాహస కథ ఉంది. ఉదాహరణకి రుక్మిణీ స్వయంవరంలో కృష్ణుడు ఆమెను అపహరించిన ఘట్టం నేటికీ భక్తుల గీతాలలో వినిపిస్తుంది. ద్వారకలో ఒకరోజు కృష్ణుడి బాల్య స్నేహితుడు సుధాముడు వచ్చాడు. పేద బ్రాహ్మణుడైన సుధాముడు కృష్ణుడి వద్దకు వచ్చినా ఏదీ అడగకుండా వెళ్ళిపోయాడు. కానీ కృష్ణుడు అతడిని ఆలింగనం చేసుకుని అతిథి సత్కారం చేశాడు. ఆ రాత్రే సుధాముడి ఇంట్లో పేదరికం తొలగిపోయి ఆర్థిక సమృద్ధి ఏర్పడింది. ఈ కథ కృష్ణుడి స్నేహం, కృతజ్ఞత, దానశీలతకు చిరస్మరణీయ ఉదాహరణ. ద్వారకలో కృష్ణుడు కేవలం రాజకుమారుడు కాదు, రాజకీయ దౌత్యంలో నిపుణుడు, శక్తివంతమైన యోధుడు, ప్రజల ప్రియతముడు. ఆయన రక్షణలో ద్వారకలో శాంతి, సౌభాగ్యం, కళలు, సంస్కృతి వికసించాయి.
పాండవులు, కౌరవులు హస్తినాపురంలో పెరిగినప్పటికీ వారి మధ్య విభేదాలు చిన్ననాటి నుంచే మొదలయ్యాయి. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు గెలిచినప్పుడు కృష్ణుడు వెంటనే వచ్చి ఆమెను నమస్కరించాడు. అప్పటి నుంచి పాండవులతో కృష్ణుడి యొక్క స్నేహం బంధంగా బలపడింది. కౌరవ సభలో ద్రౌపది అవమానించబడుతున్నప్పుడు పాండవులు బలహీనులుగా నిలిచిపోయారు. ఆ క్షణంలో ద్రౌపది మనసారా కృష్ణుని ప్రార్థించింది, హే గోవింద, మా మీద కరుణ చూపు అని. కృష్ణుడు తక్షణమే ఆమె వస్త్రాలను అనంతంగా విస్తరించాడు. ఈ ఘట్టం భక్తి మరియు విశ్వాసానికి నిదర్శనం. నిజమైన శరణాగతి ఉంటే భగవంతుడు తప్పక రక్షిస్తాడు అని. మహాభారత యుద్ధానికి ముందు కృష్ణుడు శాంతిదూతగా కౌరవుల వద్దకు వెళ్ళాడు. ఆయన ఒక్క గ్రామమైన పాండవులకు ఇవ్వమని కోరాడు. కానీ దుర్యోధనుడు అహంకారంతో తిరస్కరించాడు. సూదిమనంత భూమిని నేను ఇవ్వను అని. ఈ సమాధానంతో కృష్ణుడు యుద్ధం తప్పనిసరి అని నిర్ణయించాడు. పాండవుల, కౌరవుల వద్దకు కృష్ణుడు ఒకే వాగ్దానం పెట్టాడు, నా సైన్యం ఒకవైపు, నేను ఆయుధం లేకుండా మరోవైపు అని. అర్జునుడు వెంటనే కృష్ణుడిని ఎంచుకున్నాడు. అలా కృష్ణుడు అర్జునుడి యొక్క సారథిగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధరంగంలో అర్జునుడు ధర్మ సంకటంలో పడిపోయాడు. బంధువులను, గురువులను ఎలా సంహరించాలి అని. ఆ సమయంలో కృష్ణుడు ఇచ్చిన ఉపదేశమే భగవద్గీత. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయాలి, ఫలంపై ఆశ పెట్టకూడదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మం క్షీణించినప్పుడు నేను అవతరిస్తాను. ఈ బోధనలు కేవలం అర్జునుడికే కాదు, యుగయుగాలకు మార్గదర్శకం. కృష్ణుడి యుద్ధంలో అనేక వ్యూహాలు రచించాడు. భీష్ముడి వధకు శిఖండిని ఉపయోగించడం, ద్రోణాచార్యుడి మానసిక దౌర్బల్యాన్ని వినియోగించడం, కర్ణుని యొక్క రథచక్రం ఇరుక్కుపోయినప్పుడు అర్జునుడిని ప్రేరేపించడం, దుర్యోధనుడి మోకాళ్లపై భీముడిని దాడి చేయమని సూచించడం, ఇలా కొన్ని కృష్ణుడి యుద్ధంలో చేసిన వ్యూహరచనలు. పాండవులు గెలిచిన యుద్ధంలో ప్రాణనష్టం అపారం. కృష్ణుడు వారిని ధర్మపాలన వైపు నడిపించాడు. ధర్మం కోసం కృష్ణుడు చేసిన త్యాగం, తెలివి, కరుణ ఇవే ఆయనను కోట్లాది హృదయాలలో స్థిరపరిచాయి. కురుక్షేత్ర యుద్ధం మొదలు కాబోతున్న సమయంలో అర్జునుడు తన రథాన్ని 2 సేనల మధ్యలో ఆపమని కృష్ణుణ్ణి కోరాడు. అక్కడ తన బంధువులు, గురువులు, మిత్రులు ఉన్నారని చూసి అర్జునుడి యొక్క చేతులు వణికాయి. మనసు దిగులుతో నిండింది. అప్పుడే కృష్ణుడు భగవద్గీత రూపంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాడు. భగవద్గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. కృష్ణుడి బోధనలు 3 ప్రధాన మార్గాలను చూపిస్తాయి. కర్మయోగం అంటే కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయడం. రెండవది భక్తియోగం, భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం, ప్రేమ. మూడవది జ్ఞానయోగం, ఆత్మ, పరమాత్మ సత్యాన్ని తెలుసుకోవడం. ముఖ్యమైన గీతా సూత్రాలు కూడా ఇవే. కర్మ చేయాలి, ఫలాన్ని పట్టించుకోకూడదు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. మన చేతిలో ఉన్నది కేవలం కర్మ మాత్రమే, ఫలితంపై అధికారం లేదు. పనిని సర్వశక్తులతో చేయాలి, ఫలితంపై ఆందోళన పెట్టుకోవద్దు. ధర్మం కోసం యుద్ధం తప్పదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మం క్షీణించినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. అన్యాయం ఎదురైనప్పుడు మౌనం కాకుండా ధర్మానికి మద్దతు ఇవ్వాలి. ఆత్మ ఎప్పుడూ పుట్టదు, ఎప్పుడూ చనిపోదు. శరీరం తాత్కాలికం, కానీ మన ఆత్మ శాశ్వతం. కాబట్టి మనసు నిర్మలంగా ఉంచాలి. సమత్వం, విజయాపజయాలను సమానంగా చూడటం. జీవితంలో సంతోషం, దుఃఖం, విజయం, పరాజయం సహజం. విజయంతో అహంకారం, ఓటమితో నిరాశ రెండు మనల్ని బంధిస్తాయి. సమత్వం మనకు శాంతిని ఇస్తుంది. భక్తి పరమ మార్గం. భగవంతుని స్మరణ, భక్తి మనస్సును పవిత్రం చేస్తాయి. మనస్సు ఎక్కడ ఉన్నా హృదయంలో దైవస్మరణ ఉంటే శక్తి వస్తుంది. జీవితంలో లక్ష్యం నిర్ధారించుకోవడం. కృష్ణుడిలా దృఢ సంకల్పం ఉండాలి. పని, వ్యక్తిగత జీవిత సమతుల్యం. కృష్ణుడు యుద్ధంలోనూ స్నేహంలోనూ సమానంగా ఉన్నాడు. సంక్షోభంలో ధైర్యం, కష్ట సమయంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. స్నేహం విలువ. కృష్ణుడు, అర్జునుడి బంధం మనకు ఆదర్శం. ధర్మం కోసం నిలబడటం.
సమాజంలో అన్యాయం ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలి. ఇవన్నీ యుగయుగాలకు వర్తించే సత్యాలు. వ్యక్తిగత అభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు మార్గం చూపుతాయి. గీతా పాఠాలను అనుసరించిన వారికి మానసిక శాంతి లభిస్తుంది. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత పాండవులు హస్తినాపురాన్ని పాలించారు. కృష్ణుడు ద్వారకలో తన కుటుంబం, యాదవులతో ఆనందంగా జీవించాడు. కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక శాపం, ఒక అపశృతి యాదవ వంశానికే నాశనం తెచ్చింది. ఒకసారి కొంతమంది ఋషులు ద్వారకకు వచ్చారు. సాంబుడు సరదాగా స్త్రీ వేషం వేసుకొని గర్భవతి స్త్రీలా కనిపించి ఋషులను పరీక్షించాడు. ఈ స్త్రీకి ఏ విధమైన బిడ్డ పుడతాడో చెప్పండి అని ఆ ఋషులను అడిగాడు. ఋషులు మోసాన్ని గ్రహించి కోపంతో ఇలా శపించారు: ఈ గర్భంలో ఉన్నది కత్తి అవుతుంది. ఆ కత్తి నీ వంశాన్ని మొత్తం నాశనం చేస్తుంది అని. కొద్ది కాలంలోనే సాంబుడి పొట్ట నుంచి ఒక ఇనుప కటారి బయటపడింది. దాన్ని సముద్రంలో వేయించారు. కానీ అది ఇసుకగా మారి ఆ ఇసుకతోనే యాదవుల మధ్య ఘోర కలహం మొదలైంది. మద్యం మత్తులో యాదవులు ఒకరిపై ఒకరు దాడి చేసి తమ వారిని తాము చంపుకున్నారు. కృష్ణుడు, బలరాముడు ఆ హింసను చూసి మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఇది విధి రచన. బలరాముడు సముద్ర తీరానికి వెళ్ళి యోగ సమాధిలో ప్రవేశించాడు. ఆ సమయంలో ఆయన శరీరం నుండి ఒక మహాశ్వేత సర్పం బయటకు వచ్చి సముద్రంలో లీనమైంది. అది ఆదిశేషుడి స్వరూపం. కృష్ణుడు ఒంటరిగా అడవిలోకి నడిచాడు. ఒక వృక్షం కింద కూర్చొని ధ్యానంలో లీనమయ్యాడు. అప్పుడు జర అనే వేటగాడు కృష్ణుడి పాదాలను జింక కళ్ళుగా పొరబడి బాణాన్ని వదిలాడు. బాణం కృష్ణుడి యొక్క పాదానికి తగిలింది. ఆ వేటగాడు దగ్గరకు వచ్చి తన పొరపాటును గ్రహించి భయంతో వణికిపోయాడు. కృష్ణుడు సంతోషంగా అతన్ని ఆదరిస్తూ ఇలా అన్నాడు: జర, నీవు భయపడవద్దు. ఇది యుగచక్రం. నీవు రామావతారంలో ఉన్నప్పుడు వాలి వేషంలో ఉన్న నిన్ను నేను చంపాను. ఇప్పుడు ఆ రుణం తీర్చావు. కృష్ణుడు అలా భౌమలీలను ముగించి తన అసలు వైకుంఠ స్వరూపంలో వెలిగాడు. ఆకాశంలో దేవతలు, ఋషులు, గంధర్వులు కీర్తనలు పాడుతూ ఆయనను స్వాగతించారు. ద్వారక కూడా సముద్రంలో మునిగిపోయింది. కృష్ణుడు అవతరించేది ధర్మం కోసం, వెళ్ళేది కూడా ధర్మం పూర్తయిన తరువాతే. ఆయన జీవితం మనకు స్నేహం, ప్రేమ, ధర్మం, త్యాగం అన్నిటినీ నేర్పుతుంది. చివరి వరకు కూడా కృష్ణుడు ప్రశాంతంగా విధిని అంగీకరించాడు. శ్రీకృష్ణుడు కేవలం ద్వాపర యుగానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదు. ఆయన సూత్రాలు, బోధనలు, లీలలు కాలం, స్థలాన్ని దాటి అన్ని యుగాల్లో వర్తిస్తాయి. ఎందుకంటే ఆయన జీవితం ఒక మానవ జీవన పాఠశాల. బాల్యంలో ఆనందం ఎలా ఉండాలో చూపించాడు. యువకుడిగా ధైర్యం, స్నేహం ఎలా ఉండాలో నేర్పాడు. పాలకుడిగా ధర్మం ఎలా పాటించాలో బోధించాడు. నేటి వేగవంతమైన, ఒత్తిడితో నిండిన ప్రపంచంలో గీతా సూత్రాలు మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. కృష్ణుడు సంగీతంలో, నృత్యంలో, సాహిత్యంలో, చిత్రకళలో ఎప్పటికీ జీవిస్తాడు. కృష్ణ భక్తి కీర్తనలు, జానపద గీతాలు, హరిదాసుల పదాలు ఇప్పటికీ పాడబడుతున్నాయి. చిత్రకారులు ఆయన బాల్యలీలల నుండి యుద్ధ సమయం సారథ్యానికి వరకు ఎన్నో రూపాల్లో చిత్రించారు. నృత్య రూపాలలో కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కృష్ణలీలలను ప్రధానాంశంగా తీసుకుంటాయి. సినిమాలు, టీవీ సీరియళ్ళు, యానిమేషన్లు, సోషల్ మీడియా ఎక్కడ చూసినా కృష్ణుడి కథలు వస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ వంటి సంస్థలు ఆయన భక్తిని విస్తరిస్తున్నాయి. యువతలో ఆయనకు ఇష్టమైన స్నేహం, ప్రేమ, హాస్యం వీటితో కృష్ణుడి వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారింది. కృష్ణుడి శాశ్వత స్థానానికి కారణాలేంటంటే సంపూర్ణ వ్యక్తిత్వం అంటే ఆటలతో పాటు ఆధ్యాత్మికత, ప్రేమ మరియు కరుణ, మానవుని తప్పులను క్షమించడం, ధర్మపాలన, అణగారిన వారిని కూడా రక్షించడం, జీవనతత్వం అనేది గీతారూపంలో శాశ్వత జ్ఞానాన్ని అందించడం. స్నేహంలో కృష్ణుడిలా అచంచలంగా ఉండాలి. కష్ట సమయంలో ఆయనలాగే ప్రశాంతంగా ఆలోచించాలి. సంపదలో కూడా వినయంతో ఉండాలి. ప్రేమలో స్వార్థం లేకుండా ఆత్మసమర్పణ ఉండాలి. శ్రీకృష్ణుడు కేవలం దేవుడు కాదు, ఆయన స్నేహితుడు, తాత్వికుడు, మార్గదర్శి, అందరికీ ప్రియమైనవాడు.
ఆయన నవ్వు మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఆయన మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. ఆయన గీతలు మనసును పరమశాంతిలో లీనమయ్యేలా చేస్తాయి. అందుకే యుగయుగాల నుండి కోట్లాది హృదయాలలో కృష్ణుడు శాశ్వత రాజు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.